ఇవాళ వెంటనే 246 ఎకర్స్ భూమి సర్వే నెంబర్ 167/1 పోయిన డోజర్లు మొత్తం వాళ్ళ వ్యవసాయాన్ని కూడా తీసేసి ఆ భూమిని మొత్తం మార్కెట్కి ఇస్తామని చెప్పారు. జనరల్ గా రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు కూడా ఎట్లయితే పట్టాదారులకు మనం కంపెన్సేషన్ ఇస్తున్నామో ఇవాళ అసైన్ చేయబడ్డ రైతాంగానికి కానీ ప్రభుత్వ పరంగా ఉన్న భూముల మీద 40 ఏళ్ళ 50 ఏళ్ళు దున్నుకుంటే వాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ పొజిషన్లు బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినాం. కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా భూమి మీకు ఏమి చేయాలంటే బుల్డోజ్ చేసి తీసుకున్న పరిస్థితి. ఇక మీకు ఫార్మాసిటీ కింద 18,000 ఎకరాలు ఇట్లా గగ్గోలు పెట్టిన మీకు చూసారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ కింద కూడా మీకు లిస్ట్ ఇస్తా, అది చెప్పాలంటే ఒక అర్ధగంట చెప్పినా లేదు. దాదాపు నిన్న ఒక గ్రామం కారపూడి పట్టుకొని తిరుగుబాటు చేసింది, ఎందుకంటే వాళ్ళ గత్యంతరం లేదు కాబట్టి. ఆ గ్రామం పేరు బాదురుగూడ. ఆ గ్రామం పేరు బాదురుగూడ. 650 ఎకరాలు 650 బాదురుగూడ ఒక 80 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా అక్కడ రైతాంగం అంతా కూడా ఈ రాష్ట్రంలో క్వాలిటీ గులాబీలు పండించేటువంటి గ్రామంగా పేరు పొందింది. ఆ గ్రామాన్ని పోతే వాళ్ళు ఎంత పచ్చడి పొలాలతో ఇట్లా బతుకుతుందో మనం చూసినాం. ఇలా ధరణి వల్ల ఇలా ప్రభుత్వ భూమి అని చెప్పి మీకు హక్కులు లేరని చెప్పి రాత్రి హైడ్రాలు తీసుకుపోయి 100 మంది పోలీసులతో, ఏ పోలీసులు అయితే ల్యాండర్ని కాపాడనో, ఏ పోలీసులు అయితే దొంగలు పట్టుకోవాలో అదే పోలీసులు గ్రామాల మీద పడి కీచకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. 100 మంది పోలీసులు వాళ్ళు తిరుగుబాటు చేసింది. వాళ్ళు గతంగా ఆ ఊరు మొత్తం పోతారు. 650 ఎకరాలు వాళ్ళ బతుకు మొత్తం దూరం చేస్తున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసింది. ఇట్లా కొన్ని 100 గ్రామాలలో హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆనాడు కేసీఆర్ ఏమో ల్యాండ్ పుల్లింగ్ పేట తీసుకుంటాడు, కొన్ని అక్రమాలే తీసుకున్నాడు డెవలప్మెంట్ మీద. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మొత్తమే తీసుకొని వేలం పాట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రులు కనుక గతంలో ఉండి ఉంటే 24 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచిచ్చే వాళ్ళని కాదు, ఇలా పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఇన్ని బస్సులు వెలిసేది కూడా కాదు. ఆనాటి ప్రభుత్వాలు ఒక అడ్డగుట్ట, ఒక వారసు కూడా ఇవాళ ఒక వాజ్పేయి నగర్ ఇట్లాంటి వెలిసేది కాదు. ఇవాళ హైడ్రా పెట్టి అలాంటి బస్సులు కూడా కూలగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ మా పోరాటాల వల్ల ఇవాళ హైడ్రా ఆగిపోయి ఆ భూములను కూడా కాపాడబడ్డాయి. కాబట్టి ఇవన్నీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇట్లాంటి ల్యాండ్ బ్రోకర్ని బంద్ చేసి పేదల భూముల గురించి కూడా ఆఫ్ చేసి ఇవాళ మీ పరిపాలన కొనసాగించుకో తప్ప, లేకపోతే వీటి మీద జరిగేటువంటి దుర్మార్గాలు అక్రమాల మీద లోతైన అధ్యయనం చేస్తాం. ప్రజా ఉద్యమాలు మాత్రమే కాదు, ఈ దేశంలో చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ చట్టాన్ని న్యాయాన్ని అమలు చేసి ఏమీ చేయగలుగుతుందో వాటికి కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తం భారతీయ జనతా పార్టీ పరంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అనేక అంశాల మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు అనేక అంశాలని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి అనేక అక్రమాలు, వారు చెప్పింది వారు చేసే అక్రమాల్లో 1% కన్నా తక్కువ. ఇలాంటి అక్రమాలు మేము గత కొంతకాలం నుంచి దీని మీద అధ్యయనం చేస్తున్న సందర్భంగా అనేక అంశాలు, ఏ రకంగా వీళ్ళు లూటీ చేస్తూ ఉన్నారో, ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి భూదండాన్ని మేము ఒక్కటిగా చూస్తూ విస్తుపోతా ఉన్నాం. ఈరోజు రెవెన్యూ మినిస్టర్గా పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్ర సంపదను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు రెవెన్యూ మినిస్టర్ కాదు, ఒక రాబరీ మినిస్టర్గా మారింది. నేను అడుగుతా ఉన్నాను, గత కొన్ని రోజులుగా అనేకమైనటువంటి 22 మీద వచ్చినటువంటి అనేక అంశాలని మరి భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు నిలదీస్తూ, ప్రశ్నిస్తూ అనేక సార్లు మీ ద్వారా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి నిన్న రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్తా ఉన్నాడు. క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఈరోజు అనేక మంది పేదవారు వారి అవసరాలకి పనికొస్తాయని చెప్పేసి రూపాయి కూడగట్టుకుని సంపాదించుకున్నటువంటి ఆస్తి
ఈరోజు 22లో ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడి వాళ్ళంతా కూడా ప్యానిక్ అయిపోయి అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగితే 30 నుంచి 40% తీసుకొని ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి తీసేస్తూ ఒక భూదంగా చేస్తున్నటువంటి మరి ఈ ప్రభుత్వం ఈరోజు సర్ప్రైజింగ్ ఏమంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నవి 22లో ఉన్నాయి. అదే మరి హెచ్ఎండిఏ పర్మిషన్స్ తీసుకున్నవి 22లో ఉన్నాయి. రేరా పర్మిషన్ అప్రూవ్ అయినాయి 22లో ఉన్నాయి. అంతేకాదు సర్ప్రైజింగ్లీ బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్ని రకాలుగా పరిశీలన చేసి బ్యాంకులో లోన్ అప్రూవల్ అయినటువంటి ప్రాపర్టీస్ కూడా ఈరోజు 22లో పెట్టారు. మరి ఇన్ని రకాలుగా మీరే వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి మరి మీరే ఈరోజు వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారంటే మరి విశాఖలో మట్టి కుప్పల్లో 3 మృతదేహాలు బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది.